రాష్ట్రంలో సీఎం జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారన్నారు ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకే టీడీపీ జనసేన పొత్తులతో ముందుకు వస్తున్నాయన్నారు. జగన్ సంక్షేమ పాలనను చూసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానంటున్న సునీల్ కుమార్ తో మా ప్రతినిధి దుర్గానాయుడు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్కు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. అసలు ఈ విషయానికి సంబంధించి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రస్తుతం మనతో పాటు సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొదటిసారి రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఎంపీ స్థానం మీకు సీఎం జగన్ ఇచ్చారు అభ్యర్థిగా. ఎలా ఉండబోతుంది మీ వ్యూహం? ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతుంది? నాకు రాజకీయాలు కొత్త ఏం కాదండి. నేను 2006 నుంచి బ్యాక్ ఎండ్లో చేస్తానే ఉన్నాను. నాన్నగారికి పొలిటికల్గా సపోర్ట్ చేస్తానే ఉన్నాను. సో ఇప్పుడు నాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ సుపరిపాలన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఈ చాలా పెద్ద బాధ్యత ఇచ్చినందుకు దానికి నేను తప్పకుండా కష్టపడతాను. పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలా చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు గత 2 ఏళ్ల నుంచి కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లారు. సంక్షేమ పాలనకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా వివరించారు. ఏంటి ప్రధానంగా ఏమి గ్రహించారు? ఏ విధమైనటువంటి సేవ మీరు ప్రజలకు చేయబోతున్నారు? నేను 2009, 2014 నేను గడప గడప తిరగడం జరిగింది నాన్నగారు పోటీ చేసినప్పుడు. కానీ అప్పుడు పెద్దగా చెప్పుకోవడానికి ఏం ఉండేవి కాదు, ఎందుకంటే అన్ని సంక్షేమ ఫలాలు అందరికీ అందేవి కాదు. కానీ 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా గడప గడప తిరుగుతుంటే ప్రతి ఇంట్లో వాళ్ళకి ఏమొచ్చిందో చెప్తా ఉంటే వాళ్ళ కళల్లో ఆనందం చూసి కొంతమంది అయితే ఆనంద బాష్పాలు పెట్టుకుంటున్నారు. ఇంత మనకి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనం ఈ స్థితిలో ఉన్నామని. ఇవన్నీ చూసిన తర్వాత నాకు గవర్నెన్స్ ఎంత బాగా చేశారు. 4 ఇయర్స్లోనే ఎన్ని మార్పులు తెచ్చి మధ్యలో ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్ గా ప్రజలకి అందేలాగా చేసి. మీరు ఏలూరు ఎంపీగా బరిలో దిగబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ పొత్తు కూడా చాలా బలంగా ఉన్న పరిస్థితిలో ఎలా మీ మీద ఒక సవాల్ అనేది ఉంది, ఎలా ఎదుర్కొంటారు ప్రత్యర్థి అభ్యర్థి? ఒకటే సింపుల్ అండి నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలంగా ఉన్నారు కాబట్టే జనసేన, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు అందరూ కలిసి వస్తున్నారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బలంగా ఉందో వైసీపీ. అయితే ప్రధానంగా కూడా చెప్పండి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం విడిపోయిన తర్వాత వెనకబడినటువంటి ప్రదేశం, అలాగే దీంతో పాటు ముఖ్యంగా కేంద్రం నుంచి నిధులు రావడంలో విషయంలో ఎంపీ అంటే ఎక్కువగా మీ మీద ప్రెజర్ కానీ లేదంటే బాధ్యతలు కానీ ఉంటాయి. ఈ విషయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, అలాగే ఏలూరు పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎలాంటి కృషి, ఎలాంటి ప్రయత్నం మీరు చేయబోతారు? నేను తప్పకుండా మన సీనియర్స్ సజెషన్స్ తీసుకుని ఏలూరు ప్రజల సమస్యలు బాగా తెలుసుకుని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అన్ని క్షుణ్ణంగా తెలుసుకుని వాళ్ళకి ఏమేమి రావాలో దాని ప్రతిదీ నేను పోరాడి ఏలూరు ప్రజలకి అందేలాగా నేను చూస్తాను. ఇది మొత్తానికి ఏలూరులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తానంటూ కూడా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. అలాగే ఎంపీగా తనకు అవకాశం ఇచ్చినటువంటి సీఎం జగన్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నాజ్గర్తో దుర్గానాయుడు, 10 టీవీ, విజయవాడ నుంచి.